హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్ మన చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అన్న పల్సర్ UG4 అండ్ UG3కి మీటర్ కింద కాయలు వస్తుంది కదా, ఆ కాయలు అనేది రిమూవ్ చేసి డైరెక్ట్గా వైరింగ్ ఇట్ తీసుకురండి. ఎందుకంటే మాకు ఈ BC యూనిట్ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది మేము ఫేస్ చేస్తున్నాం. అదే టైంలో దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో నేను చెప్తాను, ఇప్పుడు మీరు వినండి. ఓకే ఫ్రెండ్స్, మనకి మీటర్ కింద మీకు ఇక్కడ ఒక కాయలు కనబడుతుందా, ఇది BC యూనిట్. ఒక సెన్సార్ కాయిల్ లాంటిది అది. ఓకే, సెన్సార్ కాయిల్ లాంటిది కాదు, సెన్సార్ కాయిల్. ఆ కాయిల్ పోయిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి భయ్య. మెయిన్ ఈ స్విచ్లు అనేది వర్క్ చేయవు. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, రైట్ హ్యాండ్ స్విచ్ వర్క్ చేయదు. ఎప్పుడు ఈ కాయిల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అవి వర్క్ చేయదు. అదే టైంలో ఏంటంటే ఈ స్విచ్లు కానీ ప్రాబ్లం వస్తుంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఐబీఎం లైట్ వేసినప్పుడు డైరెక్ట్గా లో బీమ్లో ఉన్నా సరే ఇక్కడ ఐబీఎం లైట్ అనేది వెలుగుతుంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటాం. ఇండికేటర్ స్విచ్లు, ఈ ఆర్ఎన్ స్విచ్లో కానీ స్ప్రింగ్స్ ఏమైనా కట్ అయిపోయినా, లేకపోతే సెన్సార్ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దీంట్లో స్విచ్ల్లో ఆల్టరేషన్ అనేది పనే లేదు. కంపల్సరీగా స్విచ్లో ప్రాబ్లం వచ్చిందంటే చేంజ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే సెన్సార్ లోపలంతా మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ సెన్సార్ అనేది దీనికి అందిస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇది అనేది వర్క్ చేస్తుంటుంది. ఏది మీటర్ కింద ఉన్న కాయలు ఇక్కడ కనబడుతుందా, ఆ కాయలు. అదే టైంలో మనకి రైట్ హ్యాండ్ స్విచ్లో కానీ సెల్ఫ్ స్విచ్, ఇంజిన్ స్విచ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కంపల్సరీగా ఈ స్విచ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే స్విచ్ సెట్గా మార్చుకోవడమేను. ఓకే, టోటల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఈ భయ. మీకు ఏం ప్రాబ్లం వస్తుందో స్విచ్లో మీరు అనేది చెక్ చేసుకోండి. కొంతమందికి ఏంటంటే మీటర్ కింద కాయిల్స్ అనేది పదే పోతుంటాయి. BC యూనిట్లు అనేది ఆ కాయిల్స్ పైన వేయించుకోవాలంటే చాలా ప్రాబ్లమ్స్. అదేవిధంగా స్విచ్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ అవుద్ది. ఇప్పుడు టోటల్గా మనం ఈ BC యూనిట్ తీసేసి మన కాడున్న వైరింగ్ కిట్ అనేది దీనికి ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు స్టెప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి కాదు, ఏం మీరు తెలుసుకోవాలంటే, మీరు బండికి ఎప్పుడైనా సరే ఇది సెన్సార్. దీంట్లో మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే, మనం బండికి ఇండికేటర్ వేసామంటే మన కార్కి ఎలా ఒక రైట్ సైడ్ ఇండికేటర్ వేసాము, సపోజ్ రైట్ సైడ్ ఇండికేటర్ వేసాము, మన కార్కి ఏం చేస్తాం, రైట్ సైడ్ కట్ అయ్యి మళ్ళీ ఎప్పుడు హ్యాండిల్ సెంటర్ అవుద్ది, ఆటోమేటిక్గా ఇండికేటర్ ఆఫ్ అవుద్ది. ఏది దానికి నార్మల్గా స్టీరింగ్ లోపల 2 పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. దీంట్లో అలా కాదు. మనం ఇండికేటర్ వేసాం కాబట్టి ఇండికేటర్ వేసిన తర్వాత ఎప్పుడైతే బండి ఇలా రైట్ పోయి మళ్ళీ ఇలా సెంటర్ అయితే వస్తుందో 2 సెకండ్స్లో ఆటోమేటిక్గా ఇండికేటర్ అనేది ఆఫ్ అవుద్ది. ఓకేనా, ఇప్పుడు చూసా ఇండికేటర్ ఆపోయింది, హ్యాండిల్ సెంటర్ రావాలి, ఆఫ్ అవుద్ది. ఎందుకని ఆఫ్ అవుద్ది, దీనికి ఇక్కడ కానీ చూసుకుంటే ఒక సెన్సార్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ కనబడుతుందా, ఈ టైప్ సెన్సార్ ఒకటి ఉంటుంది. మనం ఓపెన్ చేస్తే కనబడుద్ది, ఇది సెన్సార్. ఇప్పుడు మనం వేసుకున్న ఈ వైరింగ్ కిట్, ఓకేనా, ఈ వైరింగ్ కిట్లో ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఉండదు. మీరేంటంటే ఇలా వేసి ఇలా బండి సెంటర్ రాగానే 2 సెకండ్స్లో ఆ లైట్ అనేది ఆఫ్ అవ్వదు. ఓకేనా, ఇలా రైట్ కట్ అయ్యారు, రైట్ సైడ్ వేసారు, రైట్ కట్టే మళ్ళీ సెంటర్కి వచ్చారు, 2 సెకండ్స్లో ఏమవుతుంది, ఆఫ్ అవుద్ది. మీరు ఆ వైరింగ్ కిట్ వేసుకున్న తర్వాత ఆ ఆప్షన్ అనేది ఉండదు. దీంట్లో ఆ ఒక్క ఆప్షనే ప్లస్ అని చెప్పించుకోవాలి. ఆ వైరింగ్ కిట్ వేసుకుంటే ఆ ఆప్షన్ అనేది పనిచేయదు. కంపల్సరీగా మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ స్విచ్ అనేది మీరు ఆఫ్ చేసుకుంటే అప్పుడు అనేది ఆఫ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ వైరింగ్ గిట్ అనేది ఎలా బిగించుకోవాలి అనేది తెలుసుకునే ముందర మీరు ఏం చేస్తారంటే, హెడ్లైట్ అనేది దీనికి ఓపెన్ చేసేయండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసేయండి. ఇక్కడ స్క్రూ ఉంటే ఓపెన్ చేయండి. దీని లోపల ఇక్కడ బోల్ట్ ఉంటుంది, అదేవిధంగా నెంబర్ ప్లేట్ బోల్ట్ ఉంటాయి, కింద హెడ్లైట్ బోల్ట్ ఉంటాయి. హెడ్లైట్ అయితే ఓపెన్ చేసేయండి. ఈ ఓపెన్ చేసే లోపల దీనికి ఏమేమి స్విచ్లు కావాలి, దీనికి ఏమేమి వైరింగ్ గిట్ కావాలి, అసలు ఏమేమి సామాన్ తెచ్చుకోవాలి అన్నీ మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసాం. ఇదే ఫ్రెండ్స్, మనకి వైరింగ్ కిట్ ఇదే BC యూనిట్ రిమూవ్ వైరింగ్ కిట్. మనం BC యూనిట్ అనేది బండ్లని తీసిన తర్వాత మనం యూజ్ చేయాల్సిన వైరింగ్ కిట్ ఇది. ఈ టోటల్గా వైరింగ్ కిట్ జాక్స్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియోలో దేనికి ఇవ్వాలి ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టోటల్గా ఒకసారి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి బండికి రైట్ హ్యాండ్ స్విచ్లో జాక్స్ ఇది. ఓకేనా, ఒకసారి మీరు ఈ వైరింగ్ కిట్ బుక్ చేసుకుని మీరు ఎప్పుడైతే తెప్పించుకుంటారో తెప్పింగానే దీంట్లో ఉన్న పిన్స్ అనేది స్ట్రైట్గా చెక్ చేయండి. ఓకేనా, టోటల్గా ఈ వైరింగ్ కిట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోనుకుంటే నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే వదులుతున్నాను. ఈ నెంబర్కి కానీ మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నాకు కానీ వాట్సాప్ చేస్తే దీని కాస్ట్ ఎంత పడుతుంది, ఎన్ని రోజుల్లో మీకు డెలివరీ అవుతుంది, టోటల్గా అయితే నేనైతే చెప్తాను. టోటల్గా అయితే ఇది వైరింగ్ కిట్ ఇది రైట్ హ్యాండ్ స్విచ్ జాక్లు, ఇది లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ జాక్లు, ఇది ఇండికేటర్ ఫ్లాషర్. మనకి ఇండికేటర్ ఫ్లాష్ వచ్చేసి టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి. ఓకేనా, 3 మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనం ఇది చూసుకుంటే ఇది ఫ్రంట్ బ్రేక్ లైట్ స్విచ్లు, ఇది మనకి రైట్ హ్యాండ్ స్విచ్లు వైర్స్. ఇది BC యూనిట్ రిమోట్ చేసాం కదా, దాంట్లో 6 పిన్ జాక్ ఒకటి ఉంటుంది, 4 పిన్ జాక్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన జాక్స్ ఇది మీకు బండిలో పెట్టినప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మనం ఇక్కడ ఇండికేటర్ ఫ్లాష్ జాక్ అనేది ఒకటి ఉంది. మనకి ఇక్కడ 3 రకాల ఇండికేటర్ ఫ్లాషెస్ అనేది తెచ్చా. ఎందుకంటే ఒక్కో రూపాయి ఒక్కో దగ్గర స్పేస్ అనేది దొరకదు, ఒక్కో దగ్గర దొరకదు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి వైరింగ్ కిట్లో వచ్చిన జాక్ అని చూసుకుంటే మనకి ఒరిజినల్ పల్సర్కి అయితే ఏ ఇండికేటర్ ఫ్లాష్ అయితే వచ్చిందో ఆ సేమ్ ఫ్లాషర్తో మనకి ఇక్కడ జాక్ అనేది ఇచ్చారు. మీరు ఈ వైరింగ్ కిట్ బుక్ చేసుకునే ముందర ఈ స్విచ్ పార్ట్ నెంబర్ కనబడి చూస్తారా,
DS201025 అనేది ఈ పార్ట్ నెంబర్ గల ఇండికేటర్ ఫ్లాష్ అనేది ఒక ఫ్లాష్ అయితే తెచ్చుకోవాలి మీరు. ఓకే, ఇండికేటర్ ఫ్లాష్లో మనకి ఇండికేటర్ బ్లింక్ అయ్యి రావాలి కదా, అది లేదు. ఇది మీకు దొరకలేదు అనుకుంటే నెక్స్ట్ మనకి మామూలుగా స్పెండర్లో అన్ని వెహికల్స్ వచ్చే ఇండికేటర్ ఫ్లాష్ ఇది. ఈ ఫ్లాష్ కానీ మనం యూస్ చేయొచ్చు. ఇది ఎలా యూస్ చేయాలో కానీ మీకైతే చెప్తాను నేను. ఓకే, దీనికి వైర్లు అనేది దీన్ని కట్ చేసేయాలి. ఓకే, దీన్ని కట్ చేసి ఈ టైప్ వేసుకునే వాళ్ళు ఈ టైప్ వేసుకోవచ్చు. లేదు మాకు కీ ఆన్ చేసిన తర్వాత ఎఫెక్ట్ కావాలి, మాకు కీ ఆన్ చేసినప్పుడు కుయ్ అని సౌండ్ రావాలనుకుంటే ఇది అలా వేసుకోవాలి. కానీ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ 3 కాయిల్స్ గురించి అయితే చెప్తాను. మనకి ఒరిజినల్గా వచ్చిందైతే ఈ కాయలు, మీరైతే ఈ పార్ట్ నెంబర్ అనేది తెప్పించి పెట్టుకోండి ఇండికేటర్కి. ఇంకా నెక్స్ట్ వైరింగ్ కిట్ కానీ చూసేసాం, BC రిమోట్ వైరింగ్ కిట్. ఓకేనా, ఇంకా నెక్స్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ రైట్ హ్యాండ్ స్విచ్ అనేది తెచ్చుకోవాలి. ఇక్కడ JF401 అయితే ఉంది. ఇది రైట్ హ్యాండ్ స్విచ్ 551 రూపాయలు అయితే MRP అయితే ఉంది. మనకి జెన్యున్ పార్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ కానీ చూసుకుంటే 401400 ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ 522 రూపాయలు అయితే MRP ఉంది. మీరైతే ఈ స్విచ్లు అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనకాడ ఈ వైరింగ్ గిట్ ఒకటి పర్చేజ్ చేసి ఈ కాయిల్స్ ఈ 2 స్విచ్లు అనేది మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వైరింగ్ గిట్ అనేది మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే కొరియర్ అనేది డెలివరీ అయిన తర్వాత నాకు మెసేజ్ కానీ చేస్తే ఈ స్విచ్ల్లో ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఆ మార్పు సంబంధించిన ఒక చిన్న వీడియో లింక్ అనేది మీకు పంపిస్తాను. ఆ లింక్ సరిపేడుగా మీరు లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో అయితే ఒక ఆల్టరేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఈ స్విచ్లో అంటే 40 ఉంది కదా 400 ఈ స్విచ్లో ఒక చిన్న ఆల్టరేషన్ చేసుకోవాలి. ఆ ఆల్టరేషన్ అయితే మీకు వైరింగ్ గిట్ పర్చేజ్ చేసిన వాళ్ళకి చెప్తాను. ఓకే, టోటల్గా అయితే ఇది. ఇప్పుడు ఈ వైరింగ్ గిట్ అనేది వేసే ముందర మనం ఏం చేయాలంటే ఈ స్విచ్లు అనేది బిగించుకోవాలి భయ్య. ఓకేనా, ఈ స్విచ్లు అనేది బిగించుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ రైట్ హ్యాండ్ స్విచ్ 2 స్విచ్లు బిగించుకోవాలి. ఓకే, మనకి ఈ టైప్ స్విచ్ వస్తుంది. BS4 వెహికల్ స్విచ్లు ఇవి. BS4 అంటే ఫస్ట్ స్టార్టింగ్ టైప్ వచ్చింది కదా దాని ఇది. ఇప్పుడు ఈ స్విచ్లు అనేది మనం బిగించుకోవాలి. నేను ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ హెడ్లైట్ కానీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఒకేసారి ఈ స్విచ్లు అనేది రైట్ హ్యాండ్ స్విచ్ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ 2 బిగించేసిన తర్వాత మీకు అనేది ఒకేసారి ఇక్కడ కనెక్షన్ అనేది ఎలా వేయాలి, ఏమేమి తీసేయాలి అనేది అయితే నేను చూపిస్తాను. ముందుగా నేను స్విచ్లు బిగిస్తాను, కనెక్షన్ కానీ ఏం టోటల్గా స్విచ్లు అయితే నేను బిగిస్తాను భయ్య. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా నేను రైట్ హ్యాండ్ స్విచ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ అయితే బిగించుకున్నాను. మీకు ఈ రైట్ హ్యాండ్ స్విచ్లో కానీ చూసుకుంటే మనకి బండికి వచ్చే స్విచ్లో నిప్పలు అనేది ఎక్కడ ఉంటుంది. మనం ఈ స్విచ్ బిగించుకుంటున్నాం కదా, ఈ స్విచ్లో వచ్చేసి నిప్పులు అనేది ఇక్కడ ఉంటుంది. మీరు కింద అనేది ఒక హోల్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే హోల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఒక హోల్ వేసుకోవాలి. ఈ హోల్ అనేది ఈ స్విచ్కి సంబంధించిన హోల్ అనేది ఎలా వేసుకోవాలి అనేది మీకు పైన కార్డ్స్లో ఒక వీడియో చూస్తున్నా. ఆ వీడియో కానీ చూసుకుంటే ఈ కింద హోల్ అనేది ఇక్కడ గ్యాప్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఈ గ్యాప్ అనేది ఎందుకు పెట్టాలి, ఈ హోల్ అనేది ఏ లెవెల్లో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది టోటల్గా అక్కడ చెప్పాను. ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి మీరు. ఎందుకంటే ఇక్కడ హోల్ వేసుకోవాలి కాబట్టి మీరు కంపల్సరీగా కార్డ్స్లో వీడియో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను రైట్ హ్యాండ్ స్విచ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ 2 బిగించాను. ఇక్కడ పాత స్విచ్లు ఈ బ్రేక్ లైట్ వైర్ కనెక్షన్ కానీ ఇక్కడ కొత్త స్విచ్ ఇచ్చేసాను. మనం ఇది వచ్చేసి బండికి రైట్ హ్యాండ్ స్విచ్, అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే బండికి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్. ఇప్పుడు ఈ 2 ఏం చేస్తారంటే ఈ 2 కనెక్షన్ మనం లోపల లాగే ముందర ఇక్కడ మనకి హెడ్లైట్లో కానీ చూసుకుంటే BC యూనిట్ ఉంటుంది. ఓకేనా, ఇదే కాయలు అనేది ఇందాక మీకు చెప్పా కదా గజిబిజి కాయలు ఇదే. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే దీంట్లో మీరు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కానీ చూసుకుంటే వైరింగ్ ఇట్లా జాక్స్ వచ్చి ఉంటాయి. కొద్దిగా కెమెరా డౌన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ వైర్లు ఉన్నాయి కదా, వైరింగ్ ఇట్లా నుంచి వచ్చిన వైర్లు, ఈ ఇక్కడ క్లాంప్ ఒకటి ప్రెస్సింగ్లో ఉంటుంది. క్లాంప్ అనేది తీయండి, రబ్బర్ బోర్డు అనేది కొద్దిగా వెనక్కి లాక్కోండి. లాక్కున్న తర్వాత ఇక్కడ ఒక 4 పిన్ జాక్ ఉంటుంది. ఓకే, ఈ జాక్ రిమూవ్ చేయండి. అదేవిధంగా 6 పిన్ జాక్ ఒకటి ఉంటుంది. ఈ జాక్ కానీ రిమూవ్ చేయండి. ఇప్పుడు దీంట్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది ఇండికేటర్ కట్ ఆఫ్ సెన్సార్. ఇది ఈ సెన్సార్తో మనకి పని లేదు. ఇందాక మీకు చెప్పాను ఇది పని చేయదని చెప్పేసి దీన్ని వదిలేసేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ స్విచ్ తీసేయండి. ఓకే, సెట్ తీసి చూపిస్తే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు దీంట్లో ఇక్కడ 2 పిన్ జాక్ ఒకటి ఉంది. ఓకే, ఇది ఫ్రంట్ బ్రేక్ వైర్కి సంబంధించి ఇందాక మీకు చెప్పాను. అది 2 పిన్ తీసేయండి. ఇక్కడ 2 పిన్ వాటర్ ప్రూఫ్ ఉంది, ఇది తీసేయండి. ఇప్పుడు టోటల్గా తీసేసాం. ఈ BC యూనిట్ అనేది ఇంక చూసుకుంటే మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ కానీ తీసుకునేద్దాం బయటకి. ఫ్రెండ్స్, నేను టోటల్గా దీంట్లో తీసిన జాక్స్ ఎన్నో మీకు చెప్తాను. మనకి బండికి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ లెఫ్ట్ హ్యాండ్ జాక్లు అట్టే ఉన్నాయి. ఈ రైట్ హ్యాండ్ స్విచ్ జాకులు రైట్ హ్యాండ్ అట్టే ఉంది. మనం తీసింది ఇక్కడ ఏం జాకులు తీసాము, ఒకటి 6 పిన్ జాక్ తీసాం, ఒకటి 4 పిన్ జాక్ ఒకటి తీసాం. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఒక 2 పిన్ జాకు, ఒక వాటర్ ప్రూఫ్ జాకు. మనకి జాక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకేనా, యాడకి పోలేదు, మనం ఇంకెక్కడా తీయలేదు. మనం తీసిన జాక్స్ ఇయే. ఒకసారి ఈ హెడ్లైట్ కానీ తీసి పక్కన పెడేస్తాం. ఈ హెడ్లైట్ 4 పిన్ జాక్ ఉంది. ఈ జాక్ ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కానీ ఒక 4 పిన్ ఉంది. ఇది ఏరే కేటగిరీ, ఇది ఏడే కేటగిరీ. ఇది హెడ్లైట్ సంబంధించింది. ఈ హెడ్లైట్ ఎందుకు ఇక్కడ అడ్డామని చెప్పి నేను తీసి పక్కన పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం తెచ్చుకున్న వైరింగ్ గిట్ ఏదైతే ఉందో
ఇప్పుడు మనం బండికి వైరింగ్ కిట్ అనేది ఎలా బిగించుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం బిగించుకున్న బండికి రైట్ హ్యాండ్ స్విచ్లో వైర్లు అనేది జాగ్రత్తగా ఇక్కడ తీసుకొచ్చుకోండి. అంటే ఈ ప్యానల్ అనేది ఇలా ఉండగా ఇలా తీసుకొచ్చుకోండి. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ వైర్లు కానీ తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా పైన పెట్టండి. ఇది అడ్డం పడతా ఉంది. ఓకే, ఇప్పుడు ఓకే మనకి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి ఈ పిన్ వస్తుంది, రైట్ హ్యాండ్లో వచ్చేసి వాటర్ ప్రూఫ్ పిన్ వస్తుంది. ఇప్పుడు ఈ పిన్స్ రెండు పక్కన పెట్టిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెచ్చుకున్న వైరింగ్ కిట్లో మీరు క్లారిటీగా చూడండి. ఇక్కడ 6 పిన్ ఉంది. 6 పిన్లో 6 పిన్స్ ఉంటే కంపల్సరీగా లోపల అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ కానీ వైరింగ్ కిట్లో మనం నాకు రిమూవ్ చేస్తాం కదా బీసీ యూనిట్, దానికి సంబంధించిన జాక్ ఒకటి ఉంటుంది, ఫ్రీగా ఎక్కాలి. ఓకే, అదేవిధంగా ఇక్కడ 4 పిన్ జాక్ ఉంది, దీంట్లో 3 పిన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, 3 పిన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 3 పిన్స్ అనేది దీనికి ఎక్కేయండి. ఓకే చూడండి, టైట్గా ఎక్కుతుంది. టైట్గా ఎక్కుతుంది అంటే లోపల ఏదో పిన్స్ క్రాస్ ఉంటాయి, అవి సెంటర్ చేయాలి. మనం సెంటర్ చేయకుండా కానీ అలాగే వేసామంటే మనకి బండికి కరెంటు పాస్ అవ్వదు, ఆ తర్వాత ఏదో ఒకటి పని చేయకుండా ఆగిపోద్ది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే 2 పిన్ ఉంది, ఒక 2 పిన్ ఉంది. ఏం కంగారు లేదు, ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ స్విచ్ వైర్ సంబంధించింది, ఫ్రంట్ బ్రేక్ వైర్. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే ఎల్లో కలర్ జాక్ ఉంది. మనం పాత రైట్ హ్యాండ్ స్విచ్లో తీసాం కదా, ఆ జాక్ ఉంది. ఆ జాక్ అనేది దీనికి దోపేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ క్లియర్. ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఇంకా మనం ఏం చేస్తామంటే బండిలో మనం లెఫ్ట్ హ్యాండ్లో బిగించుకున్న స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్కి సంబంధించిన జాక్ ఒకటి ఉంటుంది. దీంట్లో కానీ పిన్స్ అనేది చెక్ చేసుకోండి, ఫ్రీగా ఎక్కాలి. ఇలా ఫ్రీగా ఎక్కాలి. ఇప్పుడు ఇది వచ్చేసి దీనికి కానీ ఇలా కలిపేసింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది రైట్ హ్యాండ్ స్విచ్. రైట్ హ్యాండ్ స్విచ్ అయితే ఏదైతే ఉందో ఆ రైట్ హ్యాండ్ స్విచ్ జాక్ తీసుకొచ్చి దీంట్లో కలిపేయండి. ఓకే, ఫ్రీగా ఎక్కాలి భయ, డైట్గా ఎక్కకూడదు, ఫ్రీగా ఎక్కాలి. ఇది కానీ క్లియర్, ఆల్మోస్ట్ క్లియర్. ఓకేనా, బీసీ యూనిట్ రిమూవ్ చేసి వైరింగ్ పెట్టేసి ఇంకా టోటల్గా ఒకటి ఉంది. దీనికి ఏం చేస్తారంటే మీరు ఇండికేటర్ ఫ్లాష్ కొత్తగా తెచ్చుకున్నారు కదా, దీని అనేది ఓపెన్ చేయండి. దీని అనేది ఓపెన్ చేసి దీన్ని ఏం చేస్తారంటే దీనికి వేయండి. ఓకే, క్లియర్ అయిపోయింది. బీసీ యూనిట్ వైరింగ్ ఇట్ రెడీ, బండికి వెహికల్ రెడీ. ఇప్పుడు కావాలంటే మీరు లైట్ మొత్తం బిగించి మీకు చెక్ చేసి చూపిస్తాను. లేదు మీరు శాంపుల్ కోసం ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటే దీని అనేది ఇటు పెట్టి ఓకే ఇలా పెట్టి ఒకసారి కీ అయితే ఆన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కీ అయితే వచ్చింది కాబట్టి మీటర్లో పవర్ వచ్చింది కాబట్టి ఓకే. మీకు కానీ పవర్ రానిట్టయితే బ్యాటరీ కాడ ఫీజ్ బాక్స్ ఉంటుంది, ఆడనేది చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీకు సింపుల్గా మళ్ళీ ఎందుకులే ఒకేసారి ముందర హెడ్లైట్ అనేది బిగించేసి ఒకేసారి చెక్ చేస్తే మీరు కావాలంటే ఇక్కడ చూసుకోండి. ఆల్మోస్ట్ మనకి మీటర్ లైట్ వచ్చింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కావాలంటే సింపుల్గా ఇలా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నేను ఒకసారి ఇండికేటర్ ఫ్లాష్ కాయిల్ గురించి చెప్తా అని చెప్పాను. నేను ప్రజెంట్ ఏంటంటే టెస్ట్ చేసి లైటింగ్ మొత్తం టెస్ట్ చేసి ఆ తర్వాత అక్కడ 2 కాయిల్స్ ఉన్నాయి కదా, ఆ 2 కాయిల్స్ అనేది మేము దీనికి పెట్టి నేను చెక్ చేసి చూపిస్తాను. నేను ప్రస్తుతానికి లైట్ అనేది బిగించేసి మీకైతే ఇదైతే చెక్ చేయించి తర్వాత ఇది ఎలా సెట్ చేసుకోవాలని నేను తర్వాత అయితే చూపిస్తాను. ఆడనే 2 కాయిల్స్ అనేది. ఓకే, నేను ప్రజెంట్ అయితే లైట్ అయితే బిగించేస్తాను. మనం హెడ్లైట్ అయితే బిగించేస్తాం ఆల్రెడీ పర్ఫెక్ట్గా. మీరు హెడ్లైట్ బిగించేటప్పుడు ఈ లోపల ఇక్కడ వైర్లు గీర్లు ఏం గలీజ్ కనబడకుండా పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. ఎక్కడి నుంచి చూసినా సరే వైర్లు పెద్దగా కనబడకుండా నీట్గా పెట్టుకోండి. అంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి చూస్తాం కదా గలీజ్ వైర్లు కనబడడానికి ఇబ్బంది అయిపోద్ది. అదేవిధంగా ఎక్కడి నుంచి కానీ వైర్లు కనబడకుంటే అక్కడ క్లాంప్స్ ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ని కరెక్ట్గా పెట్టుకుని లోపల హెడ్లైట్లో వైర్లు కానీ నీట్గా సర్దండి. ఏదో హెడ్లైట్ వేసి అది బిగించకుండా నీట్గా సర్దుకుని కొద్దిగా లేట్ అయినా సరే మెల్లగా హెడ్లైట్ అనేది బిగించండి. ఓకే భయ్య, టోటల్గా నేను హెడ్లైట్ అయితే బిగించేస్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ అయితే ఆన్ చేస్తాం. కీ ఆన్ చేసిన తర్వాత మీకు మీటర్లో కానీ లైట్ రాలేదు అనుకుంటే ఇక్కడ ఫీజు కాలిపెంటదామని చెక్ చేసుకోండి. ఇక్కడ ఫీజు బాగుంది అయినా మాకు మీటర్ లైట్ అనేది రావడం లేదనుకుంటే మీరు వేసిన వైరింగ్ గిట్ అనేది ఏదో రాంగ్ జరిగి ఉంటుంది. ఆ పిన్స్ ఉన్నాయి కదా లోపల, పిన్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకైతే మీటర్ అయితే వచ్చింది భయ్య, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేద్దాం, డైరెక్ట్గా బండి స్టార్ట్ చేద్దాం. ఓకే, బండి కొద్దిగా రేసింగ్లో ఉంది, స్లో చేద్దాం. ఓకే, ఇప్పుడు బండి అయితే మనకి స్టార్ట్ అయింది. బండి స్టార్ట్ అయింది కదా, ఇంజిన్ ఆన్ ఆఫ్ పని చేస్తుందా లేదా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్. ఇంజిన్ ఆఫ్, పని స్టార్ట్. ఓకే, ఇప్పుడైతే మనకు బండి స్టార్టింగ్ తర్వాత పని అయిపోయింది. ఇప్పుడు మిగతా హెడ్లైట్లు ఈ పార్కింగ్లు ఎంత అంటావా బ్యాటరీ సప్లై మీద వస్తాయి కాబట్టి మనకు బండి స్టార్టింగ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదొక డిస్టర్బెన్స్ మైక్కి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైటింగ్ అనేది చెక్ చేసుకోండి. మీటర్లో లైట్ రాలేదు, అదేవిధంగా ముందర హెడ్లైట్లో ఎలాంటి లైటింగు రాలేదు, అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ కానీ ఏం రాలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ పార్కింగ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ పార్కింగ్ వేయగానే మీటర్లో లైట్ వెలిగింది,
అదేవిధంగా ఇక్కడ ఉన్న చిన్న చిన్న బల్బ్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ వెలిగాయి. అదేవిధంగా మీరు ముందరకు వచ్చి చూసుకుంటే ముందర కానీ పార్కింగ్ లైట్స్ కానీ వెలిగాయి మనకి. అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ కానీ వెలిగింది. ఓకే ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ వేద్దాం. సెకండ్ స్టెప్ ఏంది, హెడ్లైట్ వెలగాలి. హెడ్లైట్ వెలిగింది. ప్రజెంట్ లో బీమ్లో ఉంది కాబట్టి మీటర్లో మనకి ఎలాంటి రైట్ లేదు. అదే కానీ స్విచ్ కానీ చూసుకుంటే ఇక్కడ లో బీమ్లో ఉంది. ఐ బీమ్ వేద్దాం. ఐ బీమ్ మారింది. ఇక్కడ లైట్ కానీ వెలిగింది. ఓకే, ఐ బీమ్ లో బీమ్. ఓకే, లో బీమ్లో పెట్టి పాస్ కొడదాం. ఓకే, పాస్ లైట్ కానీ వర్కింగ్. ఇప్పుడు ఒకసారి హెడ్లైట్ ఆపేసి కొడదాం. ఓకే, హెడ్లైట్ ఆపిన పాసింగ్. ఒకసారి పార్కింగ్ వేసి కొడదాం. ఓకే, పార్కింగ్ వేసిన. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు హెడ్లైట్ అయితే ఆపేద్దాం. ఒకసారి ఇంకా మనకి హెడ్లైట్ ఐ బీమ్ లో బీమ్ పాసింగ్ అయిపోయింది. ఇండికేటర్ రైట్ సైడ్ వేద్దాం, లెఫ్ట్ సైడ్ వేద్దాం. లెఫ్ట్ సైడ్ బ్లింక్ అవుతుంది. అదేవిధంగా వెనకాల కానీ బ్లింక్ అవుతుంది. ఓకే, తర్వాత రైట్ సైడ్ కానీ పని చేస్తుంది. అదేవిధంగా వెనకాల కానీ రైట్ సైడ్ మనకి పని చేస్తుంది. ఇండికేటర్ కానీ పని అయిపోయింది. టోటల్గా ఆర్ని చెక్ చేద్దాం. ఓకే, ఆర్ని కానీ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా దీనిలో చెక్ చేయాల్సింది ఏముంది, ఆల్మోస్ట్ మొత్తం చెకింగ్ అయిపోయింది. ఒకసారి కీ ఆఫ్ చేసి ఏమన్నా పని చేస్తున్నాయేమో చెక్ చేద్దాం. ఓకే, సెల్ఫ్ రావడం లేదు, హెడ్లైట్ రావడం లేదు, హెడ్లైట్ పాసింగ్ రావడం లేదు, ఇండికేటర్లు రావడం లేదు, ఆర్ను రావడం లేదు, ఏం రావడం లేదు. ఓకే, మీకు టోటల్గా ఫ్రంట్ బ్రేక్ చూపలేదు కదా. ఇప్పుడు తాళం ఆఫ్ చేసింది. తాళం ఆఫ్ చేసి మనం ఫ్రంట్ బ్రేక్ కొట్టినా రాలేదు. కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసిన తర్వాత ఓకే, ఒకసారి ఇండికేటర్ ఆపుదాం. ఇండికేటర్ ఎలాగుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు టోటల్గా ఆపోయింది. ఇప్పుడు ఒకసారి బ్రేక్ లైట్ చెక్ చేసి చూపిస్తాం. ఓకే, ఆల్వేస్ పర్ఫెక్ట్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. వైరింగ్ ఇట్లా మొత్తం పర్ఫెక్ట్గా అయితే మనకి సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక తీసిన ఆ బీసీ యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చే స్విచ్లు వేరే స్విచ్లు, దీంట్లో వచ్చే స్విచ్లు వేరే. ఈ స్విచ్లో ప్రాబ్లం వచ్చిందనుకో మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకునే అవకాశం ఈ స్విచ్ల్లో ఉంటుంది, దాంట్లో అవకాశం ఉండదు. ఆ బీసీ యూనిట్ కానీ ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈ హెడ్లైట్ ఒకసారి ఐ బీమ్లో లో బీమ్లో అలా కొద్ది ప్రాబ్లమ్స్ అయితే ఇస్తుంటాయి. ఇండికేటర్ స్విచ్ ప్రాబ్లమ్స్, ఆర్ఎన్ స్విచ్ ప్రాబ్లమ్స్, దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపల్సరీగా స్విచ్ సెట్ చేసుకోవాల్సింది. అవి స్విచ్లు కానీ కాస్ట్ ఎక్కువ. ఇది అనుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. మనం వైరింగ్ సైడ్ నుంచి కానీ పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయం, ఎందుకంటే మనం మీటర్ కొన్న కాయలు అనేది తీసేసాం కాబట్టి మనకి చాలా ప్రాబ్లమ్ సైడ్ నుంచి సేఫ్ అయినట్టే. అదే మనం వైర్లు కట్ చేసి కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకో, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ లేకపోతే బయట మెకానిక్, అనుభవం లేని మెకానిక్ కడికి పోయినప్పుడు ఆ వైరింగ్ ఏమన్నా 4K ఏమైనా ఓపెన్ చేసినప్పుడు ఏమైనా వైర్లు ఏమైనా డ్యామేజ్ అయిపోయింటే అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే భయ్య, ఇప్పుడు టోటల్గా మనకి స్విచ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనం వైరింగ్ కిట్ కానీ సెట్ చేస్తాం, మీకు మొత్తం లైటింగ్ అయితే చెక్ చేసి అయితే చూపించేస్తాను. ఇప్పుడు దీంట్లో వాడిన వైరింగ్ కిట్ కాస్ట్ ఎంత, ఈ స్విచ్ల కాస్ట్ ఎంత, ఈ లోపల వాడిన ఇండికేటర్ ఫ్లాష్ కాస్ట్ ఎంత మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కింద డీపీలో పెడుతున్నాను. ఒకసారి ఈ డీపీ ఈ బండి హెడ్లైన్ కనబడుతుంది కదా, హెడ్లైన్ మీద క్లిక్ చేస్తే కింద ఒక హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఆ హిస్టరీలో పోయి చూస్తే ఈ స్విచ్ కాస్ట్ ఎంత, ఈ స్విచ్ కాస్ట్ ఎంత, వైరింగ్ కిట్ కాస్ట్ ఎంత, ఇండికేటర్ ఫ్లాష్ కాస్ట్ ఎంత, అసలు ఎన్ని రోజులు వస్తుంది అని టోటల్గా మ్యాటర్ అయితే కింద టైప్ చేస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఇందాక చెప్పాను ఈ 2 కాయిల్స్ అనేది ఎలా వేసుకోవాలి అంటే, ఆల్మోస్ట్ దీంట్లో వేసిన కాయలు ఇండికేటర్ ఫ్లాష్ కానీ మీకు దొరకకపోతే ఈ 2 అనేది ఎలా వేసుకోవాలి ఏంది అనేది చూపిస్తా అని చెప్పా కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ టైప్ పల్సర్ కాయిల్ దొరకలేదు అనుకుంటే, లేకపోతే మీకు ఇందాక చెప్పాను కదా 2 మోడల్స్లో ఏదైనా వేసుకోవాలనుకుంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ కనబడుతుంది కదా ఈ వైర్ అనేది కట్ చేసేసేయండి. ఓకే, ఈ వైర్ అనేది కట్ చేసి దీన్ని పక్కకు తీసేయండి. ఎందుకంటే ఈ కాయలు అనేది మనకు దొరకలేదు, లేకపోతే మనకి మామూలుగా కీ ఆన్ చేసినప్పుడు సౌండ్ ఎఫెక్ట్ కావాలనుకున్నా సరే ఈ జాక్ అనేది కట్ చేసేయండి. ఈ వైర్లు అనేది పొడుగ్గా వచ్చినాయి కాబట్టి కొద్దిగా దీని మీద టేప్ ఉంది కాబట్టి టేప్ అనేది కొద్దిగా లాక్కోండి. ఇప్పుడు టేప్ కొద్దిగా తీసిన తర్వాత లైట్గా స్లీవ్ తీయండి. స్లీవ్ తీసి దీనికి ఏం చేస్తారంటే ఒక 2 ఆర్న్ క్లిప్స్ తెచ్చుకోండి. ఓకేనా, చూడండి నేను ఆర్న్ క్లిప్స్ అండ్ స్లీవ్స్ 2 తెచ్చాను. నేను స్లీవ్స్ చేయాలంటే దీనికి ఉన్న టోటల్ ఉన్న టేప్ అనేది ఓపెన్ చేయాలి, ఎందుకంటే స్లీవ్ అనేది లోపలికి ఎక్కాలి కాబట్టి నేను డైరెక్ట్ క్లిప్ వేసి ఆ క్లిప్ అనేది టేప్ వేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే దీనికి ఒరిజినాలిటీగా వచ్చింది ఈ కాయలు వచ్చింది కాబట్టి ఈ కాయలు అనేది మీరు ట్రై చేయండి. ఇది దొరకలేని పరిస్థితిలో మాకు 2-in-1 ఫ్లాష్ అనేది వేసుకోవాలి, మేము మాకు కీ ఆన్ చేసినప్పుడు సౌండ్ కావాలనుకున్న వాళ్ళ కోసంగా నేను ఈ టైప్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ 2 క్లిప్స్ దీనికనే జోడించండి భయ్య, జోడించి లైట్గా టేప్ వేసుకోండి భయ్య. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి 2 క్లిప్లు ఇచ్చాను, 2 క్లిప్లకి టేప్ కానీ వేసుకున్నాను. మీరేం చేస్తారంటే స్లీవ్ వేసుకునేసేయండి, స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీకు చూపించాను కోసంగా టేప్ వేసాను. ఇప్పుడు మీరు తెచ్చుకున్నారు కదా స్పెండర్ టైప్, అంటే మీకు ఆ టైప్ దొరకలేదు కాబట్టి ఈ టైప్ తెచ్చుకున్నారు. ఇక్కడ కానీ చూసుకుంటే ఒక పక్క బి ఒక పక్క ఎల్ ఉంటుంది. ఇక్కడ బి ఉన్నాయి ఇక్కడ రెడ్ వైర్ ఇండి. ఓకే, బిలో రెడ్ వైర్ ఇండి, ఇక్కడ ఎల్లో వచ్చేసి ఈ వైర్ ఇండి బ్లాక్ వైర్. ఇప్పుడు ఈ 2 దోపిన తర్వాత మీరు ఒకసారి మీకు కీ అయితే ఆన్ చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, మన కీ ఆన్ అయింది. ఇప్పుడు బండికి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేద్దాం. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ మనకి కిందకు ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే వేసాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసాను. మీకు ఇప్పుడు సౌండ్ రావట్లేదు, సౌండ్ బజర్ కావాలనుకుంటే సపరేట్గా మనకు బజర్ దొరకద్ది. బజర్ అనేది వేసుకోవచ్చు. ఈ బజర్ అనేది ఎలా వేసుకోవాలి అని తెలియకపోతే నేను పైన కార్స్ ఒక వీడియో వెళ్తున్నాను, ఆ వీడియో చూడండి. ఎందుకంటే పల్సర్ మీద చేశాను, యూనికార్న్ మీద కానీ చేశాను, ఆ వీడియో కానీ చూసుకుంటే మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు ఓకే, మాకు ఇండికేటర్ సౌండ్ కాదు, కీ ఆన్ ఆఫ్ చేసినప్పుడు కానీ ఆ ఎఫెక్ట్ సౌండ్ కానీ కావాలి అనుకుంటే మనం ఈ టైప్ తెచ్చుకోవాలి. 2-in-1 ఇండికేటర్ ఫ్లాష్. ఈ ఫ్లాష్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఇది అనేది తీసేయండి. ఓకే, ఇది తీసేయండి. ఇప్పుడు దీంట్లో మీరేం చేస్తారంటే దీంట్లో కానీ B and L రెండు ఉంటాయి, చూసారు కనబడుతుంది, BL వస్తుంది. Bలో వచ్చేసి రెడ్ వేర్ పెట్టండి. మీరు ఆపోజిట్ పెట్టినా ఏం కాదు. ఓకేనా, Bలో వచ్చి రెడ్ వేర్ పెట్టండి, Lలో వచ్చి బ్లాక్ వేర్ పెట్టండి. ఇప్పుడు మీకు ఎలాంటి సప్లై ఉండదు, ఎందుకంటే ఎర్త్ వేర్ అనేది ఎక్కడైనా బిగించాలి, బిగిస్తే సౌండ్ వస్తుంది. చూసారా, ఈ ఎర్త్ వైర్ మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా బోల్ట్లు గిల్ట్లు ఉంటున్నాయి కదా, ఇక్కడ ఫోర్క్ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది ఎక్కడైనా బిగించండి. నేను ప్రజెంట్ ఏంటంటే మీకు ఎర్త్ పెట్టి చూపిస్తున్నాను. ఓకే, కీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. ఒకసారి మనకి ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతుంది. కీ ఆఫ్ చేస్తాను, ఇండికేటర్ ఆఫ్ చేస్తాను. ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ చేస్తాను, ఇప్పుడు కీ ఆఫ్ చేస్తాను. ఓకే, కీ ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్, ఇండికేటర్ వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ టైప్ అయితే ఈ కాయలు అనేది వేసుకోవాలి. మీరు సపరేట్ క్లిప్పులు తెప్పించుకోవాలి. న్యాచురల్గా అయితే మీరు ఈ ఒరిజినల్ బజరే వాడండి. ఇంకా లేదనుకుంటే ఇదే వాడాలని రూల్ ఏం లేదు. మీరు ఇది వాడచ్చు, ఇది వాడచ్చు, ఇది వాడచ్చు, ఏది వాడినా మీ ఇష్టం. ఎక్కువ లైఫ్ చూసుకుంటే ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది. ఆ తర్వాత ఇది కానీ ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ కాబట్టి. ఇది ఏంటంటే చాలా తక్కువ లైఫ్ వస్తుంది. ఇందాక మీకు చెప్పిన వీడియోస్ కానీ చూసుకుంటే ఇది ఎంత లైఫ్ వస్తుంది ఏంటనేది టోటల్గా అయితే దాంట్లో అయితే చెప్పాను. అది ఫ్రెండ్స్ టోటల్గా ఈ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా, స్విచ్ అనేది ఎలా బిగించుకోవాలి, బీసీ యూనిట్ తీసి వైరింగ్ ఇట్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయ్యా. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో 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 తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.